ఎప్స్టీన్ ఫైల్స్ ఎక్కడ చూసినా ఇదే వింటున్నారు కదా! అసలేముంది ఎప్స్టీన్ ఫైల్స్‌లో అంటారా? కోసం ఒక చిన్న స్టోరీ వినండి. జెఫ్రీ ఎప్స్టీన్ హి ఈస్ ఎ మల్టీ మిలియనియర్ యూఎస్ అండ్ హి హాస్ బిగ్ సర్కిల్. ఎలా అంటే పొలిటీషియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఫ్రెండ్స్ ఉన్నారు. తనకొక ప్రైవేట్ ఐలాండ్ కూడా ఉంది. ఆ ఐలాండ్‌లో హి యూజ్డ్ టు హోస్ట్ ఎ పార్టీ. పార్టీ అంటే జనరల్‌గా డ్రింక్స్, అదంతా కామన్ అది మనందరికీ తెలుసు. బట్ అలాంగ్ విత్ దట్ అక్కడ చిన్న పిల్లలు కూడా ఉండేవారు. మల్టీ మిలియనియర్స్ వీళ్ళందరూ ఎవరైతే ఆ పార్టీకి వచ్చేవారో వాళ్ళందరూ ఆ పిల్లలతో అబ్యూజ్ చేసేవారు. అబ్యూజ్ అనేది ఎలాంటిదనేది నేనైతే మాటల్లో చెప్పలేను. అందుకే నేనైతే కొన్ని ఎవిడెన్సెస్ గ్యాదర్ చేశాను. అవన్నీ స్క్రీన్ మీద వేస్తున్నాను. ఒకసారి మీరే చూసేయండి. సో, ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! ఎలాంటి అబ్యూజ్ అనేది వాళ్ళ మీద జరిగిందో. సో, ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే నేను ఇంకొక క్లిప్ వేస్తాను. ఆ క్లిప్ కూడా ఒకసారి చూసేయండి. 2009లో రిలీజ్ అయిన వీడియో. ఒక మోడల్ వచ్చేసి పిచ్చి పిచ్చిగా అరుస్తుంది. కూర్చొని తింటున్నారని. ఫస్ట్ అది నేను నమ్మాలనుకోలేదు. బట్ అదే ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఆ డాక్యుమెంటరీలో ఒక పిక్ అయితే ఉంది. అది చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఆ పిక్ కూడా మీకోసం వేసేస్తున్నాను. ఏంటంటే దే ఆర్ ఈటింగ్ హ్యూమన్స్. ఇవన్నీ నిజమా కాదా అని నేనైతే చాలా నిజం కాకూడదని అయితే అనుకున్నాను. సో, దిస్ ఎప్స్టీన్ ఫైల్ కన్సిస్ట్ అరౌండ్ 6 మిలియన్ పేజెస్ డాక్యుమెంటరీ, 2000 వీడియోస్ అండ్ 1,80,000 ఫోటోస్ ఉన్నాయి. అందులో ఇంకెన్ని దారుణాలు చూడాలి. క్వెషన్ ఏంటంటే వై నౌ? ఎప్స్టీన్ ఫైల్స్‌ని ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారు? ట్రంప్ వాంట్ టు కంట్రోల్ గెయిన్ పవర్ కదా! అలాంటి టైంలో తనున్న డాక్యుమెంట్స్‌ని ఎందుకు రిలీజ్ చేశారు? అంటే మేబీ దే ఆర్ ట్రైయింగ్ టు డీవియేట్ అంటే మనలందరినీ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఇంకా ఏదైనా పెద్దదే జరుగుతుందా? ఆర్ ఎల్స్ యూఎస్ పీపుల్ చేసిన ప్రెషర్ వల్ల దీన్ని రిలీజ్ చేశారన్నదే మనం తెలుసుకోవాల్సింది ఉంది. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ. బాయ్.